రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన సత్తా చూపిస్తున్నాడు. బిగ్ బాస్కు ముందే సోషల్ మీడియాలో రైతు బిడ్డగా ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో అవకాశం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. మొత్తానికి సీజన్ 7లో అవకాశం దక్కింది. ఒక కామన్ మ్యాన్గా హౌస్లోకి వెళ్లి సెలబ్రిటీగా మారాడు. తనదైన శైలిలో ఆటను ప్రదర్శిస్తూ బయట నుంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. మొదట్లో ప్రశాంత్ని అందరూ టార్గెట్ చేశారు. కానీ ఆ సమయంలో శివాజీ యువర్ అండగా నిలిచారు. తర్వాత ప్రశాంత్ పవర్ అస్త్ర సాధించాడు. బిగ్ బాస్ హౌస్ కి మొదటి కెప్టెన్ అయ్యాడు. ఎవిక్షన్ పాస్ కూడా ప్రశాంత్కే దక్కింది. అమర్దీప్ మొదటి నుంచి ప్రశాంత్ని అటాక్ చేస్తూనే ఉన్నాడు. ఎదుటివాళ్లు ఎంత రెచ్చగొట్టినా మర్యాద మర్చిపోయి ప్రశాంత్ ప్రవర్తించలేదు. అదే అతనికి జనాల అభిమానాన్ని తెచ్చిపెట్టింది. ఇక మరో 2 రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రశాంత్ విన్నర్ అవ్వాలని అతని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని పల్లవి ప్రశాంత్ గెలవాలని సాహసానికి పూనుకున్నాడు. చిట్యాల గ్రామానికి చెందిన ప్రశాంత్ వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టాడు. చిట్యాల నుండి బిగ్ బాస్ హౌస్ వరకు ఆయన సైకిల్ మీద రానున్నాడు. మొత్తంగా 150 కిలోమీటర్లు పూర్తి చేయనున్నాడు. ఒక అభిమాని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలని యాత్ర చేయడం ఇదే మొదటిసారి. అయితే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ని అటాక్ చేస్తున్నాడు. ప్రశాంత్ని చిన్నచూపు చూస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని ఆ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. అమర్ అతిగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నాడు. మరోవైపు ఓటింగ్లో పల్లవి ప్రశాంత్ టాప్లో ఉన్నాడని తెలుస్తోంది. టైటిల్ ఎవరు కొడతారనే ఉత్కంఠ నడుస్తోంది.